ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దేవునికి అమ్మా నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా చూచుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మందిరంలో అడుగుపెట్టిన నా తల్లి, తమ్ముడు, అమ్మా, జాగ్రత్తగా వాక్యం అనండి. దేవుడు అంటున్నాడు, నువ్వు మందిరంలో అడుగు పెట్టినప్పుడు, లేదా మందిరానికి పోనప్పుడు నీ ప్రార్థన సరిగ్గా చూసుకోమని చెప్తున్నాడు. మన ప్రార్థన ఎలాగొంది? ఇలా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఇంకోసారి నేను పరిశోధన చేసుకోమంటున్నాడు. ఇంకోసారి నేను ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఒకసారి నువ్వు అందరంలో అడుగు పెట్టావు కదా, ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ముందు స్థితిని ఒకసారి గుర్తు చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి చేస్తున్నాడు. నువ్వు మందిరంలో అడుగు పెట్టినప్పుడు నీ ప్రవర్తన ఎలాగొంది, నీ నడవడిక ఎలాగొంది, నేను పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఎవరైనా మనం ఇంటికి వస్తే అయ్యా కాలు కొడుకొని ఇంట్లోకి రండి అని అంటున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు మందిరంలో అడుగు పెడుతున్నావు, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ హృదయాన్ని ఒకసారి పరిశోధన చేసుకో. నువ్వు ఏ లోపంతో ఎంటర్ అయి ఉన్నావో, ఏ కుటుంబంతో ఎంటబడి ఉన్నావో, ఏ దుస్తాత్మతో నువ్వు ఎంటర్ అయి ఉన్నావో, ఒకసారి నీ ప్రవర్తన సరిగ్గా చూసుకొని చెప్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే, నీవు దేవుడు ఆలయమై ఉన్నావు, నీలో నా ఆత్మ నివాసం చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నీ హృదయాన్ని ఒకసారి పరిశోధించుకో. హృదయం శుద్ధి గలవారు ధన్యుడు, వాడు దేవుని చూస్తారట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హృదయము శుద్ధి గలవారు ధన్యుడు, వాడు దేవుని చూస్తున్నాడు. దేవుడు ఒకసారి నిన్ను ఆలోచన చేయమంటున్నాడు. వచ్చినప్పుడు ఏ పరిస్థితితో నువ్వు వచ్చినావు, ఏ పరిస్థితి ద్వారా నువ్వు దేవుడి మందిరంలో అడుగుపెట్టావు. నువ్వు గొడవలాడి దేవుడి మందిరంలో అడుగుపెట్టావేమో, సమాధానం లేక దేవుడి మందిరంలో అడుగుపెట్టావేమో, నాతో ఇంటికాడ భర్తతో గొడవపడి, నాతో బిడ్డలతో గొడవపడి, పక్కవారితో గొడవపడి నువ్వు అడుగు పెట్టావేమో. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఆయన గద్దిస్తే మనము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు దేవుడి మందిరంలో నువ్వు అడిగిపెట్టినప్పుడు ఒకసారి నువ్వు పరిశోధన చేసుకొని అంటున్నాడు. మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు, హృదయం శుద్ధి గలవారు ధన్యుడు, వారు దేవుని చూస్తారు. వారు దేవుని చూస్తున్నారు. మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం, ఎవరిని చూస్తున్నాం? నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను, కానీ నా జీవితంలో పరిశుద్ధత లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదని నువ్వు అనాలోచనతో ఉన్నావేమో, ఒక దుఃఖంతో ఉన్నావేమో. ఎవరు నాకు వెలప చేయరు, ఎవరు నన్ను ఆదరించరు, ఎవరు నన్ను బలపరచరు, ఈయన ఆలోచనతో నువ్వు ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నువ్వు మందిరంలో అడుగుపెట్టినప్పుడు నా ప్రవర్తన నువ్వు సరిగ్గా చూచుకో, ప్రవర్తన సరిగ్గా చూడు అని అంటున్నాడు. మన ప్రవర్తన ఏంటంటే, మనం దేవుడి ఆలయమై ఉన్నాం. ఇంకోసారి పరిశుద్ధాత్మ దేవుడు రెండోసారి మీకు రిప్లై చేస్తున్నాడు, మనము దేవుని ఆలయమై ఉన్నాం. చాలాసార్లు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు, అమ్మా మీరు సమర్పించుకోండి, మీ అలంకరణ సమర్పించుకోండి అని మీతో మాట్లాడాడని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఏం సమర్పించుకోమన్నాడు అవి సమర్పించుకోకుండా నువ్వు దేవుడి మందిరంలో అడుగు పెట్టావేమో. ఇంకోసారి నువ్వు పరిశోధన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 12:14 చూస్తున్నట్లయితే, దేవుని సంగమా ఒక్కసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12:14 అధ్యాయం. 12 హెబ్రీ పత్రిక 12:14 వచనం. అందరితో సమాధానమును అమ్మా పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి.
పరిశుద్ధత లేకుండా అమ్మా ఎవడను ప్రభువును చూడడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అమ్మా మందిరంలో అడుగు పెడుతున్నావు, మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నన్ను స్తుతిస్తున్నావు, అయితే నీ హృదయం ఒక్కసారి పరిశోధించుకోమని చెప్తున్నాడు. రెండోది, అందరితో సమాధానంగా ఉండు. అందరితో సమాధానంగా నువ్వు ఎవరితో పడతావు వాళ్ళతో సావాసం చేసి నీ ఆత్మీయ జీవితం పాడు చేసుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఓ రీబా రషంబ రీబా, నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? మందిరానికి వచ్చినప్పుడే నీ ఆలోచన బాగుంది, బయటికి వెళ్ళాక నీ ఆలోచన బాగులేదు. బయటికి వెళ్ళాక నీ ఆలోచన బాగులేదు. నన్ను సేవిస్తూ నా ఆత్మని నువ్వు ధరించుకుంటూ పరిశుద్ధత పొందుకొని లోకములోకి వెళ్ళి నువ్వు పరిశుద్ధతని పోగొట్టుకున్నావు అని అంటున్నాడు పరిశుద్ధాత్మని. ఒకవేళ పోగొట్టుకున్నామేమో, నా తల్లి, దేవుడు ఒక కను దృష్టి నీ మీద ఉంది, దేవుడు ఒక ప్రభావం నీ మీద ఉంది. వాళ్ళ పరిశుద్ధత తోమ తప్పిపోయినామేమో, మందిరానికి వచ్చి ఆరాధిస్తాను, వాళ్ళ తోమ తప్పిపోయి ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేయమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి ఆలోచన చెయ్యమ్మా. అమ్మా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు పరిశుద్ధత లేకుండా నన్ను చూడలేవు. నన్ను విడిచిపోతే, నన్ను నువ్వు మర్చిపోతే, నన్ను నువ్వు లోకంతో సావాసం చేసినప్పుడు నేను నీకు దూరంగా ఉండిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడ జీవిస్తావు? మందిరంలో అడిగి పెట్టాను, అయ్యా నా కుటుంబం బాగా ఉండాలి, నా పిల్లలు బాగా ఉండాలి, ప్రజలు బాగుండాలి. ఈయన పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నువ్వు మొరపెడుతున్నావు. అయితే అందరితో సమాధానంగా ఉండు, అన్యులతో కూడా మాట్లాడు, సమాధానంగా ఉండు. కానీ సావాసం మాత్రం దేవుడితో చేయి, అన్యులతో చేయకూడదు. మనం ఆత్మీయులతో సావాసం చేయాలి, ఆత్మీయ నాయకులతో సావాసం చేయాలి, ఆత్మీయ తల్లితో సావాసం చేయాలి, ఆత్మీయ బిడ్డలతో సావాసం చేస్తే నీకు శక్తి పొందుకుంటావు. నువ్వు శక్తిని పొందుకుంటావు. ఏ శక్తి తెలుసా? నువ్వు ఈ భూమి మీద బతికే శక్తిని ఒకటి పొందుకుంటావు, పరలోకానికి వెళ్తానికి కూడా శక్తిని నువ్వు పొందుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు మందిరంలో అడిగి పెట్టినప్పుడు, మళ్ళా అంటున్నాడు, మందిరంలో అడిగి పెట్టినప్పుడు నీ ప్రార్థన సరిగ్గా చూసుకో. నా పరిశుద్ధ మందిరం ఇది. ఈ మందిరం పరిశుద్ధ మందిరం. నా మందిరం అనేక మందికి ప్రార్థన మందిరంగా ఉన్నది. జనులకి మీరు వస్తున్నారు, నన్ను అపవిత్రం పరచకండి. మనం శాపంతో అపవిత్రంతో నిండిన వారై ఉన్నాము. ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. దేవుడు మీ మీద ఎంత కనికరం చూపెడుతున్నాడో తెలుసా? మీ పట్ల ఇంకా బలమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మీ పట్ల ఇంకా బలమైన కార్యాలు చేయాలి అనుకుంటున్నాడు. నువ్వు ఒక తీర్మానంలోకి రా, నువ్వు ఒక తీర్మానంలోకి రా. నువ్వు ఒక వైరాగం, ఒక పరిశుద్ధాత్మ వైరాగం నువ్వు పొందుకోవాలి ఈరోజు. పరిశుద్ధాత్మ ప్రభావం నువ్వు పొందుకోవాలి ఈరోజు. ఎందుకంటే నువ్వు చాలా చింతపడుతున్నావు, చాలా కన్నీరు విడుస్తున్నావు, చాలా బాధపడుతున్నావు. అంతేనే, తీరదు నా బాధలు, ఇంతే అనుకుంటున్నావు. కానీ నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక్కసారి నువ్వు పరిశోధన చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 5 మళ్ళా 1వ వచనం చదువుదాం. ప్రవర్తన అంతా సరిగ్గా చూసుకున్న తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి 5:1 ఇంకోసారి చదువుదాం. అది అయిపోయిందమ్మా. తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోము. అక్కడి నుంచి చదవండి అమ్మా. బుద్ధిహీనులు అర్పించినట్ల నువ్వు బలి అర్పించుకుంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యో ఈ ఫ్యాన్ ఆపియండి. ఫ్యాన్ ఆపమ్మా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడి మందిరానికి వస్తున్నావు, నువ్వు సేవాసం ఎవరితో చేస్తున్నావు, నీ పరిశుద్ధత పోయిందేమో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మళ్ళా నువ్వు పొందుకోమని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు భక్తిహీనులు, అమ్మా భక్తిహీనులు అర్పించినట్లు బలి అర్పించే కంటే క్షమేపిస్తుంది ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగా. అమ్మా దేవుడు వాక్యం మాట్లాడుతుంది, భక్తిహీనులు అర్పించినట్ల. అమ్మా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడమ్మా, భక్తిహీనులు అర్పించినట్ల బలి అర్పించే కంటే సమీపిస్తుంది ఆలోచించట శ్రేష్టము అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు దేవుడి మందిరానికి వచ్చావు, లోకంలో సావాసం చేసి వచ్చి ఆ విధంగా నువ్వు బలి అర్పించొద్దు. ఆలోచించు, నువ్వు ఏ బలి ఇస్తున్నావు, ఏ అర్పణ ఇస్తున్నావు, నువ్వు ఒక్కసారి ఆలోచించని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు సమీపిస్తుంది, ఇక్కడ లోకం కూడా సమీపిస్తుంది, దేవుడి మందిరం కూడా సమీపంగా ఉంది. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు సమీపించిన లోకం వైపు చూస్తున్నావు, దేవుని వైపు చూస్తున్నావు, ఆలోచించవలసిన పరిస్థితి ఈరోజు మనకి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలి అర్పించట, దేవుడి మందిరానికి వస్తున్నాం, ఉదయం లేచి మనం ఎంతమంది అమ్మ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, 3 గంటలు లేకపోతే 4 గంటలు 5 గంటల లోపు లేచి మనం ప్రార్థన చెయ్యాలి. యోబు అయితే తన పిల్లల నిమిత్తమై బలిస్తున్నాడు. ఒకసారి చూద్దాం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 1:5 అమ్మ, 5వ వచనం. యోబు గ్రంథం 5. అమ్మా చదవండి. అదేనమ్మా, వారు దినమున విందు దినమున పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయములో దేవుని దూషించుతురేమో అని వారిని పిలవ అర్పిరి, వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరు నిమిత్తమై దహన బలి అర్పించుటూ వచ్చెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోసారి చదువుదామా అమ్మా, 1:5 వచనం ఇంకోసారి చదువుదామా. వారు విందు దినమున పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేశారేమో, తన హృదయంలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలవన అర్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చిన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోబు నిత్యం అలాగా చేస్తున్నాం. ఈరోజు దేవుడి మందిరంగా మనం వస్తున్నాం, మనం ఏ బలిస్తున్నాం? దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు బలి ఇచ్చినట్లు మీరు బలి ఇవ్వద్దు, భక్తిహీనులు నడుచుకున్నట్లు మీరు నడవద్దు. మీరు యోబు ఈ విధంగా చేస్తాడు, మీ పిల్లల
నిమిత్తమే, నీ భర్త నిమిత్తమే, నీ భార్య నిమిత్తమే, నీ గ్రామం నిమిత్తమే, సంఘ సేవకులు, సేవకులు, బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, నాయకులు, పెద్దలు అందరి కొరకు నువ్వు బలి ఇస్తానవా అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు బలి నువ్వు ఇస్తానవా దేవుడికి? ఇరిగిన మనసుతో ఉన్నావా? విరిగిన మనసుతో దేవుడికి నువ్వు బలి ఇస్తానవా? ఇంకెందుకు సింధు, నువ్వు హ్యాపీగా ఉండాలా దేవుడి మందిరంలో. దేవుడి మందిరంలో నువ్వు నవ్వుతూ కనబడాలా. దేవుడి మందిరంలో నువ్వు ఆనందం, సంతోషంతో నేటి వల్లే గంతులు వేయాలా, నేటి వల్లే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా నీ పిల్లల నిమిత్తమే, నీ కుటుంబం నిమిత్తమే నువ్వు బలి ఇవ్వాలా. బలిస్తే దేవుడి కార్యం చేస్తాడు. వాళ్ళ నిమిత్తమే నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థన బలి నువ్వు ఇవ్వాలా దేవుడి మందిరంలో. నువ్వు ఇంటికాడ ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బలి, ప్రార్థన, బలి అని నువ్వు దేవుడికి సమర్పించమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మందిరంలో ప్రవేశించిన కుటుంబాలకి ప్రార్థన బలి ఉండాలి, ప్రార్థన బలి ఉండాలి. నీ పిల్లల నిమిత్తమే, నీ కుటుంబాల నిమిత్తమే ప్రార్థన బలి నువ్వు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఆయన నీ కొరకు బలైపోయాడు. 2024 సంవత్సరాల కిందట గొల్గొతా కొండపై 2 చేతులకు 2 మేకులు, కాలుకు 1 మేకు, పక్కన బలిపోవటం, తలకి ముళ్ళు గిరటం, 39 కొండ దెబ్బలు, బీపీ మొత్తం చేల్చబడ్డది. 195 విధాలుగా ఆ బీపీ తొడబడ్డది. ఆ రక్తం నీ మీద పోక్షింపబడ్డది. ఆ రక్తంతో నువ్వు కడగబడ్డావు. ఆ రక్తంతో నువ్వు శుద్ధి చేయబడ్డావు. ఆ అభిషేకం నువ్వు పొందుకున్నావు. నీ బిడ్డల నిమిత్తమే నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డల నిమిత్తమే యేసయ్య నీకు బలైపోయాడే. యేసయ్య నీ కొరకు అసాక్షి అయిపోయాడే. యేసయ్య నిలువెల్లా ఉన్న రక్తం నీ కొరకు పోక్షింపబడ్డదే. నువ్వు దేవుడి కొరకు ఏ బలిస్తున్నావు? సంఘం నిమిత్తమే ఏ బలిస్తున్నావు? ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నావు? ఇంక మన పక్కవారు బాగుపడలేదు. క్రైస్తవుడు పక్కవారు బాగుండాలని మనం ప్రార్థన చేయాలి. పక్కవారు బాగుంటే దేవుడు నిన్ను చూస్తాడు. ఆయన కన్నులు నీ కుటుంబాన్ని చూస్తుంది. ఆయన కన్నులు నీ భర్తను చూస్తాయి. ఆయన కన్నులు నీ కుటుంబం మీద, నువ్వు చేస్తున్న పనులు అన్నిటి మీద ఆయన కన్నులు ఉంటాయి. పక్కవారు ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళ నిమిత్తమే నువ్వు దహన బలి ఇస్తున్నావా? వాళ్ళ నిమిత్తమే ప్రార్థన బలి ఇస్తున్నావా? తమ్ముడు ప్రార్థన చేయాలి, అన్న ప్రార్థన చేయాలి. నువ్వు స్కూల్కి వెళ్తాప్పుడు, నువ్వు కాలేజీకి వెళ్తాప్పుడు, అయ్యా యేసు నేను వెళ్తున్నానయ్యా, నా తోటి వారు ఉన్నారు, నా తోటి వారు అందరికీ రక్షణ లేని వారు ఉన్నారు, వాళ్ళందరూ నీ దగ్గరికి వెళ్ళాలయ్యా. ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతోమంది యవనస్తులు గురేసుకుంటున్నారు. ఈరోజు నువ్వు నేను ఈ విధంగా ఉన్నామంటే దేవుడు పెట్టిన భిక్ష. ఒక వ్యక్తి ఇంజనీర్ చదివాడు, నాతో ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అంటే దేవుడు పెట్టిన భిక్ష. వాడు అన్యుడైనా, క్రైస్తవుడైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే దేవుడు పెట్టిన భిక్ష. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కటి కూడా బైబిల్ చదివే కనిపెట్టింది. అంతా బైబిల్ ద్వారా, అంత ప్రపంచంలో ఉన్న కంపెనీలు కూడా బైబిల్ ద్వారా కనిపెట్టినవి. బైబిల్ చదివే మరి కనిపెట్టినవే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రార్థన బలాన్ని మనం దాంట్లో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన బలి అనేది ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు పాప పరిహార బలి కూడా అర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మన పిల్లలు దేవుని దూషించారేమో, లేకపోతే ఎక్కడైనా దేవుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడేమేమో, లేకపోతే దేవుని పిల్లలు మనం దూషించామేమో, అది కూడా దేవుడి అకౌంట్లో వేసుకుంటాడు. నువ్వు నన్ను సేవిస్తున్నావు తల్లి, నన్ను ఆరాధిస్తున్నావు, నన్ను గణపరుస్తున్నావు, కానీ నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. నన్ను అవమానపరుస్తున్నావు. నేనేంటో తెలుసు నీకు, నేను పరిశుద్ధునాన్ని తెలుసు, నేను నీతిమంతునాన్ని నీకు తెలుసు, కానీ నన్ను అవమానిస్తున్నావే నువ్వు. నేను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటగా అంటున్నాడు, నువ్వు దేవుడు మందిరంలో అడుగు పెట్టినప్పుడు ప్రార్థన సరిగ్గా చేసుకోమంటున్నాడు. హృదయం శుద్ధిగా ఉంచుకో అంటున్నాడు. అందరితో సమాధానంతో పడి, అందరితో మంచిగా దేవుడి కొరకు పని చేయని అంటున్నాడు. ఎందుకంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకంటున్నాడు గొప్ప దేవుడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఈరోజు మనం ఏ బలి ఇస్తున్నాం? ఏ బలి కొరకు మనం ఎదురు చూస్తున్నాం? ఆ బలి అయిపోయింది. 2024 సంవత్సరాల కిందట యేసయ్య నీకు బలి అయిపోయింది. ఇప్పుడు యేసయ్యకి నువ్వు బలి అయిపోవాలా? యేసయ్యకి బలి అయిపోయిన వ్యక్తులు కావాలా?
సప్పు కొట్టుకున్న వ్యక్తులు ఏసైకి అవసరం లేదు. సమర్పించుకున్న వ్యక్తులు, తీర్మానం చేసుకున్న వ్యక్తులు ఏసైకి కావాలి. అలాంటి వ్యక్తుల వల్లే దేశాలు మారుతాయి, గ్రామాలు మారుతాయి, కార్యాలు చేస్తాడు దేవుడు. చాలామంది దేవుడు అంటున్నాడు, మీరు సమర్పించుకోవాల్సింది చాలా ఉంది, సమర్పించుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు నా బిడ్డగా నేను నామకరంగా చేశాను, నువ్వు ఇంకా సమర్పించుకోలేదు. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాడు అమ్మా, ఎన్నోసార్లు నేను దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఉన్న స్త్రీలతో దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మీతో ఎన్నోసార్లు నేను మాట్లాడాను, మీరు సమర్పించుకొని. సమర్పణ బలి అనేది ఉండాలి. ప్రేమైన తల్లి, దేవుడి సిద్ధమైతే ఇంకోసారి సమర్పణ కోసం మాట్లాడుతాను. సమర్పణ బలి అంటే ఏంటనేది మాట్లాడుతాను. దేవుడి కొరకు నువ్వు సమర్పించుకోవాలి. దేవుడు నీకు ఏం చెప్పాడో సమర్పించుకున్నాడు, అది నీకు తెలుసు. దేవుడికి తెలుసు నీకేం చెప్పాడు, అది నువ్వు సమర్పించుకోవాలి. బంగారమైనా సరే సమర్పించుకోవాలి. దేవుని ఒక ఆత్మ నీలో నివాసం చేయాలంటే నువ్వు దేవుడి కొరకు సమర్పించుకున్న వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తుతి కలుగును కాక. ఇంకో బలి కూడా మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసం బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని అమ్మా సాక్ష్యము పొందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర ఒక ఆయన బలి ఇచ్చాడు. దేవుడి దగ్గర ఒక ఆయన బలి ఇచ్చాడు. ఆయన పేరు ఏబేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన బలి ఇచ్చాడట. మొదట బలి వచ్చిన రాబడంతట్లో ఆయన పొలంలో ఉన్నదంతా ఫస్ట్ దేవునికి తీసుకొచ్చి ఇచ్చాడట. దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు జీతం వస్తుంది, దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాను, నీకు జీతం వస్తుంది, కానీ నువ్వు దేవుడికి దశమ భాగం తీస్తానవా అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజమైన బలి ఏంటో తెలుసా? మనకు తెలిసింది 100కి 10 రూపాయలే. బైబిల్ ప్రకారంగా 100కి 33.75 తీయాలట. బైబిల్ ప్రకారంగా 100కి 33.75 తీయాలట. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అలాగే దేవుడు చెప్తే మనం ఎక్కడికో పారిపోతాం, కానీ 100కి 10 రూపాయలే పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ 10 రూపాయలు తీసి నువ్వు దేవుడు మందిరం బలి అర్పించవా అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. బలి అర్పించవా అడుగుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కయ్యాను నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఈరోజు నీతి బలి నువ్వు ఇస్తానవా? విశ్వాసం కలిగిన బలి నువ్వు ఇస్తానవా? నీ సాక్ష్యమైన బలి నువ్వు ఇస్తానవా అని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 3 దినాలు మీటింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరు ఏ బలి సమర్పిస్తున్నారు, ఏ బలి కొరకు నువ్వు తీర్మానం చేసుకున్నావు? దేవుని బిడ్డ కొర్నేలు కుటుంబంతో చెప్తున్నాడు దేవుడు, అయ్యా నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలు, నువ్వు చేస్తున్న అర్పణలు పరలోక రాజ్యంలో ఉన్నాయి, పరలోక రాజ్యంలో ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలతో చెప్తున్నాడు. ఈ రోజు కూడా దేవుడి దగ్గర నువ్వు దాచుకోమని చెప్తున్నాడు. దేవుడి కొరకు నువ్వు ఖర్చు పెట్టని చెప్తున్నాడు. ఎందుకంటే సంఘంలో జీవిస్తున్న నా తల్లి, నా తండ్రి, తమ్ముడా, దేవుడి కొరకు ఉపయోగపడే పాత్రలుగా మనం మారాలి. దేవుడి కొరకు ఉపయోగపడే పాత్రగా మనం మారాలి. ఓ సంఘంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు.
అయ్యగారి దగ్గరికి వచ్చారు. అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నన్ను అందరూ వదిలేశారు, నా పరిస్థితి ఏం లేదు, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, మీ మందిరంలో నేను సమర్పిస్తాను, అయితే నేను మీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఆ వ్యక్తి 1,00,000 రూపాయలు సమర్పించాడు దేవుడికి. దేవుడు ఊరికినా ఆయన ఊరికి ఉంచుతాడా? ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ సేవకులతోనే ఉన్నాడు, ఆ సేవకులతోనే జీవిస్తున్నాడు. అందరూ వదిలేశారు, భార్య పిల్లలు అందరూ వదిలేశారు. దేవుడి మందిరంలో ఆయన సమర్పించుకొని సేవకులతో ఉంటున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును కాక. మీ డబ్బు ఎక్కడ పడితే అక్కడ దాయొద్దు. దొంగలు ఉన్నారు. ఎవరికి తెలవినే కంటే ఎవరి దగ్గర నీ డబ్బులు దాస్తే అవి పోతే. చాలామంది చూసాను నేను వెళ్తున్న సంఘంలో కూడా చాలా తల్లి, మంచి తల్లి, దేవుని నమ్ముకుంది, ప్రజల దగ్గర డబ్బులు దాసింది, లక్షలు దాసింది. ఎవరికి? పక్కన కొడుకు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, మరి పక్కనున్న వాళ్ళ బంధువులు కూడా చెప్పలేదు. చనిపోయింది. 4 లక్షలు దాసిందట, చనిపోయింది. ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఒకవేళ మీ ఇక్కడ డబ్బులు ఉంటే నీ సంఘ కాపురి కాడ దాచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే నీ సంఘ కాపరి దగ్గర దాచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకటోది, నువ్వు దేవుడికి సమర్పించే బలి ఒకటి ఉండాలి. నీ ఆస్తి సంఘ కాపరి దగ్గర దాచుకొని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ బలిస్తున్నావు? దేవుడి కొరకు కొన్నేళ్ళు బలిస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఉన్నావు. మళ్ళీ అలాంటి విశ్వాసం ఉందే, అలాంటి భక్తి ఉందే, చనిపోయినప్పుడు అలాంటి సాక్ష్యం నీకుందే, నాకు వస్తుందే, మన గ్యారెంటీ ఉందే. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పోలుగా నడుచుకుంటున్నాను, నన్ను పోలుగా మీరు నడుచుకోండి అంటున్నాడు. ఈరోజు అలాంటి సమర్పణ కలిగిన వ్యక్తులు కావాలి యేసయ్య. అలాంటి సమర్పించుకున్న భక్తులు సంఘంలో ఉండాలి. నా తల్లి, మీటింగ్లు జరగబోతున్నాయి. మీటింగ్లకి సమర్పించుకున్న వ్యక్తులు, త్యాగం చేసుకున్న వ్యక్తులు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. దేవుడు బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు, ప్రేమిస్తున్నాడు కనుకనే కఠినంగా చెప్తాడు. కఠినంగా ఉండొచ్చు, ఈ మాటలు చాలా బాధగా ఉండొచ్చు, గుండెకి చాలా బాధగా ఉండొచ్చు. హాస్పిటల్కి వెళ్తావు, ఊపి రావట్లేదు, ఆయన ఒక గ్యాస్ పెడతాడు, లక్షలు తగలేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఏ సమర్పణ నువ్వు చేసుకుంటున్నావు? ఏ బలి నువ్వు సమర్పించుకుంటున్నావు? యేసయ్యకి ఏ బలి నువ్వు సమర్పించుకుంటున్నావు? పరిశుద్ధాత్మదేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పనికిరన్నా ఒక దద్దమని అంటూ నన్ను పిలిచాడు పరిశుద్ధాత్మదేవుడు. నాకడైతే ఏం లేదు, విచ్చలవిడిగా తిరిగిన వాడిని, ఒక పనికి మల్లోని. అలాంటి పరిశుద్ధాత్మదేవుడు నన్ను పిలిచాడు. పిలిచి కొంతమంది సేవకులకి నేటర్గా నన్ను పెట్టాడు. ఈ ఉత్తరాంధ్రలో కొంతమంది సేవకుల దగ్గర నేను నేటర్గా పనిచేస్తున్నాను. దేవుడి కొరకు పనిచేస్తున్నాను. ఏది కూడా నేను ఆశించట్లేదు. ఇస్తే దేవుని మహిమపరుస్తున్నాను, ఓపెనా దేవుని మహిమపరుస్తున్నాను. దేవుని పని కొరకు హతసాక్షిగా బతికే వ్యక్తులే యేసయ్యకి కావాలి. హతసాక్షిగా కాదు. సంఘంలో జీవిస్తా నీవు ఒక తీర్మానం కలిగి ఉన్నావా? సంఘంలో జీవిస్తున్నా నీవు ఒక బలి అర్పణ నువ్వు చేసుకుంటున్నావా? నా తల్లి, ఇంకోసారి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బులు దాచినట్టుగైతే త్వరగా నువ్వు తీసుకో. ఎందుకంటే ఆ డబ్బులు పాక మునిపే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వు వాళ్ళ దగ్గర దాచావేమో, నేను అనుకోలేదు. దైవజనులు అన్నారు, మీరు రావాలని అన్నారు. వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పమంతా చెప్తానయ్యా. నేను ఎందుకు పనికిరాను వాడిని, చదువు నేను వద్దనయ్యా. అయ్యా మీరు రాండి అయ్యా, మీరు వస్తే మా సంఘం దీవించబడాలా, నా బిడ్డలు ఇంకా ఆత్మీయలో ఎదగబడాలయ్యా, నా బిడ్డలు పరలోక రాజ్యంలో కనబడాలి, పరలోక రాజ్యంలో నా బిడ్డలు కనబడాలని నీ దైవ సేవకురాలు నీ ఆత్మతల్లి కన్నీరు కారుస్తుంది. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో. దేవుడి మందిరం నుంచి నువ్వు బయటికి వెళ్ళే ముందు ఒక తీర్మానంలో కదా నువ్వు ఏ బలి చేస్తున్నావు, దేవుడికి ఏ బలి ఇస్తావు? అర్పణమంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒకటో బలి ప్రార్థన బలి అంటున్నాడు. ముందుగా నేను శుద్ధి చేసుకోమంట బలి, రెండోది ప్రార్థన బలి, మూడోది
అర్పణ. దేవుడి మందిరంలో నువ్వు దేవుడికి నీకు వచ్చినప్పుడే ముందుగా తీసి దేవుడికి సమర్పించే బుద్ధి మనకు ఉండాలి. భక్తిహీన బుద్ధి మనకు ఉండకూడదు. ఒక ధనం వచ్చినా, పొదుపు వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చాయి, తీసుకొచ్చి దేవుడికి 5 రూపాయలు ఇచ్చేయడమే. హల్లెలూయా. 10,000, 1,00,000కి 10,000 దేవుడికి సమర్పించేయడమే. అలాంటి బుద్ధి దేవుడికి ఇష్టమైన బుద్ధి. భక్తిహీన బుద్ధి. దేవుళ్ళు చాలామంది ఉన్నారు, అననీయ సబర్నీయ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుడికి సమర్పించాలి, దేవుడిని ఒక పని జరిగించాలని అనుకున్నారు, కానీ భూమిని అమ్మారు, అంతా అమ్మారు. దేవుడికి ఏం సమర్పించలేదు. కొంత దాచుకొని కొంత ఇచ్చాడు. దేవుడికి ఒక మాట ఇచ్చాడు, మాట తప్పాడు, ప్రాణాలు పోయాయి. వాళ్ళ ప్రాణాలు పోయాయి. మన ప్రాణాలు పోకముందే దేవుడి కొరకు ఒక తీర్మానం, దేవుడి కొరకు ఒక రోషం, దేవుడి కొరకు ఒక బలి, దేవుడి కొరకు ఒక ప్రార్థన బలి, ఒక అర్పణ బలి నువ్వు తీర్మానం చేసుకో. నీవుగా తీర్మానం చేసుకుంటే దేవుడు దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించాలని, ఆశీర్వదించాలని విశ్వాసం బలితో సాక్ష్యం పొందే వ్యక్తిగా మనం ఉండాలట. విశ్వాసంతో ఉండాలి, సాక్ష్యంతో ఉండాలి. అమ్మా, మన సాక్ష్యం మన విశ్వాసమే. మనం చచ్చిపోయినా జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యా, ఆ సంఘంలో పలానా తల్లి చనిపోయింది, ఆ తల్లి పరిశుద్ధంగా జీవించింది, పరిశుద్ధంగా బతికింది, దేవుడి కొరకు పనికి త్యాగం చేసింది ఆ తల్లి అని దైవ సేవకుడు చెప్పుకున్న వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ వ్యక్తులుగా మనం జీవించాలి. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుంటాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఇప్పటిదాకా హెచ్చరించాడు. కళ్ళు మూసుకో, ఒక తీర్మానం అక్కడ మోకాలే, బైబిల్ పక్కకెట్టు, మోకాలు వేసుకో. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఈ లోకంలో కూడా అంత ప్రేమ ఎవరికి ఉండదు, అంత ప్రేమ ఎవరికి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చెప్పాడు, కానీ ఎంతవరకు మాట్లాడాను. అలా రెండోసారి వచ్చినప్పుడు కూడా ఈ బలి అర్పణల కోసం నేను తెలియజేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అమ్మా, మోకలే, కలుముని. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుడు మందిరంలో నువ్వు ప్రవేశించినప్పుడు నీ హృదయం శుద్ధిగా చేసుకో అంటున్నాడు. సమాధానంతో ఉండ అంటున్నాడు. సమాధానం